సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరుడు ఎవరు అనంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఎస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అవినీతిని అంతటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక అవినీతి చిట్టాను బయటకు తీసుకొచ్చారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన వెంటనే ఛార్జ్ తీసుకున్న వెంటనే టక పనుల్లోనే దిగిపోయారు. అదే క్రమంలో ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తూ వెళ్తున్నారు. సో ఇందులో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు మనం చూసుకోవచ్చు. సో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చారు. రేషన్ బియ్యాన్ని టన్నులుగా బయటికి తరలించేయడం, కోట్లు కూడబెట్టుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా వస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దారుణమైన విషయం అండి. మీరు ఉపద్ఘాతం బాగా చెప్పారు. అంటే పేద ప్రజల సొమ్ము తింటే ఇక అంతా బతుకు కాదు, పందికొక్కులాగా మెక్కటం అనేది గతంలో ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి కాకినాడ కేంద్రంగా, కాకినాడ పోర్టుగా అక్రమ రవాణా బంగ్లాదేశ్, ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం వెళ్తుంది అంటే ఏదో అనుకున్నామని తెలియలే. ఫస్ట్ టైం అది ఐడెంటిఫై చేసింది ఎవరు? ఇదే మనోహర్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో. ఇటువంటి వ్యక్తుల్ని తరిమేయాలి. కాకినాడ అంటే హెవెన్, రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామంగా అక్కడ నివసిస్తుంటారు. అదేవిధంగా పాండిచ్చేరి అంటే దేశంలో అట్లనే రిటైర్మెంట్ ఉద్యోగులు ఉంటారు. అటువంటి ప్లేసుల్లో అడ్డాగా వీళ్ళు రౌడీ కార్యక్రమాలు చేస్తా పేద ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళకి ఆ బియ్యం ఎక్కువగా వాళ్ళ ఆదాయం ఉండదు కదండి నిత్యావసర వస్తువుల్లో. దారుణమైన విషయం ఏంటంటే, నిన్న మీరు అన్నట్టు ఆన్ డ్యూటీ అన్నట్టు డిప్యూటీ సీఎం గారు ఆయన ఎక్కడ అసెంబ్లీ గేట్ తాకనివన్నారు. ఆయన హ్యాపీగా 21 మందితో వెళ్ళాడు. 20 మందిని కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నాడు. ఆయన ఎవరైతే తాకనివన్నారో అందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఇకపోతే అదొకటైతే చివరికి ఆ 11 మంది గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. భయపడి బతుకుతున్నారు. ఇంత ఎందుకండి ప్రజలకి? మీరు 10 సంవత్సరాలు ఉంటామని వచ్చినప్పుడు ప్రజలకు మంచి పరిపాలిస్తే మీరు మళ్ళీ వచ్చేవాళ్ళు. వైనాట్ 175 అన్నారు, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అన్నారు. చివరికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన 10 సంవత్సరాలు స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. నిన్న జరిగిన దాడిలో 7,605 మెట్రిక్ టన్నులు అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఈరోజు పోర్టులో, కాకినాడ పోర్టులో చేస్తే 2 విషయాలండి. అశోక తర్వాత H1 ఈ 2 సమస్యల్లో 2 కలిపి 5,300 టన్నులు రెడీగా ఉన్నాయి ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి వెళ్తానికి. అంటే మనకిచ్చే పేదవాడి బియ్యం 2 రూపాయలు రీసైక్లింగ్ చేసి అది 22 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఇతర దేశాలకు అమ్ముతున్నారంటే మన దేశానికి ఎంత చెట్టుపేరండి. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటానికి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియకుండానే ఉంటుందా? ఇప్పుడు ఆయన ఉభయ గోదావరి జిల్లాలకి సీఎంగా వ్యవహరించేవాడంట ద్వారంపూడి. మీకు తెలుసో లేదో, ఆయన పేరు ఉభయ గోదావరి జిల్లాలో సీఎం ఎవరంటే జగన్ కాదు, ద్వారంపూడి. అంటే అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అతను బెట్టింగ్లకి అతనే స్థలాలు జరుగుతున్నట్టుగా. వాళ్ళ నాన్నగారు సివిల్ సప్లై, పౌర సరఫరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు. వాళ్ళ బ్రదర్ ఏమో మార్కెటింగ్ బియ్యం డీలర్లకి, అసోసియేషన్కి. ఈయన ఎమ్మెల్యే. ఇంకేముంది? గతంలో 2.5 సంవత్సరాలు చేసిన కొడాలి నాని సివిల్ సప్లై 2.5 సంవత్సరాలు చేశాడు. సన్న బియ్యం ఏమి ఇచ్చేదని చెప్పి పేద ప్రజల అవహేళన చేశాడు. తర్వాత 2.5 years చేసిన కారుమూరి. వీళ్ళిద్దరు హయాంలో ఎంత అవినీతి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళని ఎందుకు ఉంచారండి? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. అంటే చివరికి కాకినాడ పోర్ట్లో నుంచి మన రాష్ట్ర సరిహద్దు నుంచి ఇతర దేశాలకి బియ్యం అక్రమణ చేసుకుంటే ఎంత దారుణం అండి. ఆఫ్రికా కంట్రీస్లో, సోమాలియా లాంటి దేశాలు, బంగ్లాదేశ్కి తరలిస్తున్నారంటే అంటే ఇంత కక్కుర్తికి పడాలా? ఇది పాపపు కూడా కాదా? అసహ్యంగా మాట్లాడే ద్వారంపూడి చిరంజీవి గారి అమ్మగారిని అన్నారు, చిరంజీవి గారి ఫ్యామిలీని అన్నాడు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్నాడు. జనసేన కార్యకర్తలను, ఆడవాళ్ళని అరెస్ట్ చేయించాడు. ఇంత దుర్మార్గుడు నిజంగా నేను ఎప్పుడూ అంత ఎమోషన్ కాను. కానీ పేదవాడి తినే భూమి, వాడు కష్టపడి అహోరాత్రులు రోజంతా కష్టపడితే 400-500 వస్తాయండి. ఆ బియ్యం ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చే బియ్యని అది కూడా పందికొక్కులాగా మెక్కుతున్నారండి. ఇంకా అసలు వీళ్ళు మనుషులేనా? ఇకపోతే చూడండి, నిన్న జరిపే సర్వేలో కందిపప్పు 150 గ్రాములు తగ్గించారంట. పేదవాళ్ళకి ఇచ్చేది నిత్యావసర వస్తువులు తగ్గించంటే అది మిగుల్చుకోవటం. తర్వాత పంచదారలో 160 గ్రాములు, తర్వాత పామాయిల్ 160 గ్రాములు. ఇది ఎక్కడ నయమండి? ఇదా నువ్వు పరిపాలన? సుపరిపాలన ఇదా? బటన్ నొక్కాము,
పథకాలు ఇచ్చామంటే మరి గౌరవనీయ ఇంటింటికి రేషన్ అన్ని తీసుకెళ్లి మేము అందజేస్తున్నాము, ఎవరు మా దగ్గరికి రాకుండా ఇంటింటికి తీసుకెళ్లి మేమే అన్ని ఇక్కడే ఉంది ఇది అందజేస్తున్నాము. అందజేస్తున్నామంటే దాని మాట ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఇన్ని వెహికల్స్ పెట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తులు తీసుకొచ్చి ఇచ్చారనుకుంటున్నారు. దాని మాటన ఇంత తగ్గించిస్తున్నారనేది తెలియట్లా. దీనికి ఎంత 100 కోట్ల అవినీతి. ఇకపోతే చూసుకోండి, ఇవన్నీ చేసింది ఎవరు? దీనికి ఇద్దరు మంత్రులది బాధ్యత కాదా? అప్పుడున్న ముఖ్యమంత్రిది కాదా? చివరికి కందిపప్పు మీద కేజీకి ఆఫ్రికా కంట్రీస్, వేరే కంట్రీస్ నుంచి తీసుకొస్తే 130 అంటే ఇక్కడ 190 అని, అక్కడ నుంచి తీసుకొచ్చిన కందిపప్పుని ఇక్కడ ఇచ్చినట్టుగా ఇది చేసి 40 రూపాయలు కేజీ మిగిల్చుకున్నారు. అదే కాకుండా ఒక్కొక్క కందిపప్పు కేజీకి 2 రూపాయలకి ఇప్పుడున్న మినిస్టర్కి, సివిల్ సప్లై మినిస్టర్కి ఇవ్వాలి. దాని మాట నేను ఎన్ని కోట్లు సంపాదించారు. ఇకపోతే జూటు, ఈ బియ్యం కావాల్సిన జూటు ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొస్తే 750 కోట్లు, దాంట్లో 500 కోట్లు ఇచ్చేసి న్యాయ ప్రకారం అంతకుముందు చేసేవారు ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, అతని కాంట్రాక్ట్ తీసేసి జనసేనలో ఉన్నాడని చెప్పి వీళ్ళు భరత్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్, ఇప్పుడున్న మాజీ కొట్టు సత్యనారాయణ గారు 750 కోట్లకి 500 కోట్ల రూపాయలు చూపించి 250 కోట్లు తిన్నారు. దాంట్లో చివరికి బియ్యం బస్తాల్లో అండి. దానికి కింగ్ పిన్ అంట ఈ ఒక లేడీ, మళ్ళీ ఈమె ఆఫీసర్ సివిల్ సప్లై శిరీష, ఈమె అంతా పౌర సరఫరాల శాఖ మంత్రికి ఇప్పుడున్న కారుమూరి గారికి ఇవన్నీ కూడా పంచాయతీ చేసి ఆ డీలర్ల నుంచి ఇది చేసి చివరికి 1200 కోట్ల రూపాయలు రైస్ మిల్లర్స్కి ఇచ్చే క్రమంలో అది శాంక్షన్ చేసినందుకు 9% కమిషన్తో 100 కోట్లు తిన్నారండి. ఇది ఎక్కడ న్యాయమండి? ఇది ఎక్కడున్నాం మనం? గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. 145 కోట్ల ప్రజాస్వామ్య దేశంలో మీకు ఇచ్చింది గౌరవంగా 5 సంవత్సరాలు పరిపాలించమని, ప్రజల సొమ్ముని పందికొక్కులాగా మెక్కటానికి కాదు. ఇటువంటి వాళ్ళని చైనా లాంటి కంట్రీస్లో అయితే బహిరంగంగా ఉరిదీస్తారు. అరబ్ కంట్రీస్లో కూడా బహిరంగంగా ఉరిదీస్తారు. అక్కడక్కడ ప్రజల ముందు కాలు చేసేస్తారు. అట్లాంటి చట్టాలు మారాలి మన దేశంలో. ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలండి? సో దీంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలు అందరూ అలర్ట్ అవుతారంటారు. అంతే. ఎవరైనా ఇప్పుడు ప్రజల సొమ్ము, ముఖ్యమంత్రి 150 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మాజీ, ఆయన కస్టోడియన్ ఆఫ్ ది పీపుల్, ప్రజల ఆస్తులు సంరక్షించాల్సింది. ఎక్కడికక్కడ ఆస్తులేంది కొండలే కరిగిచ్చేసి ఋషికొండలు బోడిగుండుగా చేసేసి 500 కోట్లు విలువ చేసి సుందర భవనాలు చేసుకున్నారు మీరు. కమోడ్ 13 లక్షలు ఏంటి, టబ్బు 40 లక్షలు ఏంటి, ఫ్యాన్ 3 లక్షలు ఏంటి, ఏంటండి? ఎవరి డబ్బు అండి ఇది? 26 జిల్లాలు 26 రాజమౌళిలాగా కట్టుకున్నారే, ఏం చేసుకోవటానికి? ఎవరి డబ్బు ఇది? ఏదైనా భారతీయ సిమెంట్స్ నుంచో, సాక్షి పేపర్ నుంచో, ఏదైనా సొంత వ్యాపార సంస్థ ఏ రోజున రూపాయి ఇచ్చాడండి? పవన్ కళ్యాణ్ సొంత బిడ్డల డిపాజిట్లు తీసి 5,500 రైతులకి 34 కోట్లు ఇచ్చాడండి. కొద్దిపాటి ఇదైనా ఉండాలి కదండి. ఇది చాలా తప్పండి. ఇటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చట్టం తన పని తను చేసుకుపోతున్నట్టు ఆధారాలు నిరూపిస్తే శిక్షార్హులే. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు దేశం కాని దేశంలో ఇక్కడ బియ్యాన్ని, ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు అనమాట. ఇటువంటి వ్యక్తులను నగర బహిష్కరణ చేయాలి. ప్రజల సొమ్ము తిన్నందుకు వాళ్ళని ఆస్తులన్నీ తీసి కరిగించైనా ప్రజలకే పెట్టాలి. మళ్ళీ ముందుంది ముసలి పండుగ అని అనుకోవచ్చా? కూటమి ఇంకా ఇటువంటి అవినీతి పరులను ఇంకా బయటికి తీసుకొచ్చే అవకాశం 100% థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.